ఒంగోలులో ఈ నెల 9 నుండి 11వ తేదీ వరకు జరగనున్న నిజాముద్దీన్ తబ్లిక్ ఇజ్తిమా ఏర్పాట్లను తెలుగుదేశం పార్టీ నాయకులు పరిశీలించారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ నాయకులు మంత్రి శ్రీనివాసరావు, కామేపల్లి శ్రీనివాసరావు, కొట్టారి నాగేశ్వరరావు, గుర్రాల రాజు విమల్ ఇజ్తిమా ఏర్పాట్లను పరిశీలించారు. తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనార్టీ నాయకుడు కపిల్ బాషా దగ్గరుండి టీడీపీ నాయకులకు ఏర్పాట్ల గురించి వివరించారు. ప్రతి విభాగం వద్దకు తెలుగుదేశం నాయకులను తీసుకువెళ్లి అక్కడ జరిగే కార్యక్రమాల గురించి కపిల్ బాషా వారికి వివరించారు. 9, 10, 11వ తేదీల్లో ఒంగోలులో ఉమ్మడి ప్రకాశం జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి ముస్లిం సోదరులందరూ కూడా ఇజ్తిమా ఇక్కడ ఒంగోలులో ఐటీఐ కాలేజీలో జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున అందరూ ముస్లిం సోదరులందరూ కూడా తరలి వస్తూ ఉన్నారు. 1,00,000 మందికి తక్కువ లేకుండా వస్తారనేటువంటి అంచనాలతో ఇక్కడ ఏర్పాట్లన్నీ జరుగుతూ ఉన్నాయి బాగా బలంగా. ఇంత పెద్ద ఎత్తున ఒంగోలులో జరగటం చాలా సంతోషించదగినటువంటి విషయం. ముస్లిం సోదరులందరూ కూడా దీనికోసం ఎంతో కష్టపడుతూ ఉన్నారు. అందరూ అల్లా అందరికీ కూడా మంచిగా ఆశీర్వదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ముస్లిం సోదరులతో పాటుగా అందరికీ ఈ 2 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మంచి జరగాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దీనికి దామచర్ల జనార్దన్ గారు ప్రత్యేకమైన చొరవ తీసుకొని ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే మేము కూడా ఇక్కడ రావడం జరిగింది. నిన్నగాక మొన్న జనార్దన్ గారు కూడా వచ్చి ఇవన్నీ కూడా చూసి ఎవరెవరికి ఏమేమి చేయాలో అన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇదంతా కూడా విజయవంతంగా జరగాలని చెప్పేసి మనకి ఉన్నటువంటి ముస్లిం సోదరుల్లో అందరికీ పెద్ద అయినటువంటి మన మండలి మాజీ చైర్మన్ గారు అనేటువంటి షరీఫ్ గారు కూడా వస్తూ ఉన్నారు. అలాగే ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడికి విచ్చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇదంతా కూడా దిగ్విజయంగా జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఒంగోలు నగరంలో 9, 10, 11వ తేదీల్లో ఇజ్తిమా కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టారు ముస్లిం సోదరులు. గతంలో 2016, 17 ఆ ప్రాంతంలో మార్కెట్ యార్డ్లో నిర్వహించారు. దాన్ని మించి ఈసారి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. దాదాపు 1,00,000 మంది మైనార్టీ సోదరులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎంత పెద్ద ఎత్తున చాలా గత నెల నుంచి కూడా ఎంత కూడా చదువు చేయటం కానీ ఈ ఏర్పాట్లన్నీ కూడా మన శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారి సహకారంతో ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉన్నారు. ఇది పూర్తిగా దిగ్విజయం కావాలని చెప్పి కోరుకుంటున్నాను. గవర్నమెంట్ ఐటీఐ కాలేజీ దగ్గర మన ముస్లిం సోదరులు ప్రకాశం జిల్లా మరియు నెల్లూరు జిల్లాలో ముస్లిం సోదరులందరూ కలిసి ఒక ప్రార్థనా కార్యక్రమం ఇజ్తిమా అని చెప్పని ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకోవటం. దాదాపు 1,00,000 మంది ముస్లిం సోదరులతోటి మన ఒంగోలు ప్రాంతంలో చాలా చక్కగా ఈ ఇజ్తిమా కార్యక్రమం ద్వారా అల్లాని వేడుకోవటం, అల్లాకి రెగ్యులర్గా ప్రార్థనలు జరగటం చేస్తూ ఉంటారు. దానికి మా ఒంగోలు శాసనసభ్యులు, మా ప్రీతమ నాయకులు శ్రీ దామచర్ల జనార్దన్ గారు మన ముస్లిం సోదరులందరూ కలిసి మాకు దీనికి సంబంధించి కొద్దిగా మీరు హెల్ప్గా ఉండండి, మాకు సహకారాలు అందిందని చెప్పంటే ఆయనే వచ్చి ఇక్కడ సైట్లో పర్యవేక్షించి వాళ్ళకు సంబంధించి మొత్తం ఏమేమి సహాయాలు కావాలని చెప్పి అడిగి దగ్గరుండి అన్ని పర్యవేక్షించి వాళ్ళకి ఏ విధమైన కంఫర్ట్గా ఉంటుందో ఆ విధంగా చేసుకుంటూ వచ్చాడు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం 1,00,000 మంది ఒక దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకోవడానికి ఏ చిన్న పొరపచ్చులు కూడా లేకుండా వాళ్ళకి అన్ని రకమైన ఏర్పాట్లు అందించారు. అలాగే ముస్లిం సోదరులందరూ కూడా ఒక దగ్గరికి చేరి ఈ ప్రార్థనా కార్యక్రమం చేయటం చాలా మంచి శుభదినం. అది కూడా మన ఒంగోలు నగరానికి కూడా మంచి జరిగిద్దని చెప్పి కోరుకుంటూ సెలవు. నెల్లూరు జిల్లాల నిజాముద్దీన్ తబ్లిక్ ఇజ్తిమా కార్యక్రమానికి మరి ఒంగోలులో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మన ఒంగోలు నెల్లూరు జిల్లాల ముస్లిం భక్తులందరూ కూడా వచ్చి మరి రేపటి నుంచి 3 రోజుల పాటు ఈ ప్రార్థనలు నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి సుమారు దాదాపు 50,000 నుంచి 1,00,000 మంది దాకా ఈ ప్రార్థనలకి అటెండ్ అవుతారని చెప్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి స్థానిక శాసనసభ్యులు మా నాయకులు జనార్దన్ గారు మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ కూడా మైనార్టీ వాళ్ళ నాయకులందరికీ కూడా వాళ్ళు ఏ చిన్న అవసరం ఉన్నా కూడా ఆయన దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉన్నారు. నిన్న మొన్న ఆయన కూడా ఇక్కడికి వచ్చి చూసినటువంటి పరిస్థితులు అందరికీ తెలుసు. ఇదొక్కటే కాదు, మరి జనార్దన్ గారు వాళ్ళకి మరి మ్యారేజ్కి సంబంధించి ఫంక్షన్ హాల్ నిర్మించడం కానీ, ఆయన మైనార్టీకి సంబంధించి ఏమున్నా కూడా తొలి అడుగు జనార్దన్ గారు వేస్తారు. మరి అటువంటి మక్కువ ఆయనకి ముస్లిం మైనార్టీ నాయకుల మీద ఉంది. ఇక్కడ మరి ఇది ఏర్పాట్లు చూస్తూ ఉంటే చాలా మరి సామాన్యంగా లేవు. కష్టపడుతున్న ప్రతి ఒక్క సోదరులకు కూడా మేము మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ జరగబోయే ఈ తబ్లీగ్ ఇజ్తిమా జయప్రదంగా జరిగి అందరూ కూడా ఆ దేవుని ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటున్నాను.